హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ముందుగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ ప్రొవైడ్ చేస్తే అక్కడికి వెళ్ళి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. Organic compounds are chemical compounds that primarily contain carbon atoms typically bonded to hydrogen, oxygen, nitrogen and few other elements. అంటే ఏం లేదు, ఒక కార్బన్ ఆటం ఉండి నైట్రోజన్తో బాండ్ అయినా, లేకపోతే ఆక్సిజన్తో, లేకపోతే సల్ఫర్తో, లేకపోతే కార్బన్తో, దాన్ని మనం ఆర్గానిక్ కాంపౌండ్ అని అంటాం. ఓకే, క్లాసిఫికేషన్ మనకు ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే డైరెక్ట్ అడుగుతారు ఒక్కొక్కసారి ఎగ్జామ్స్లో. ఓకే, బాగా చదవండి. ఆర్గానిక్ కాంపౌండ్స్లో బేసిక్ టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఓపెన్ చైన్ అంటాం, తర్వాత వచ్చేసి క్లోజ్డ్ చైన్. ఓపెన్ చైన్ ని మనం ఏసైక్లిక్ కూడా అంటాం, అలిఫాటిక్ కూడా అంటాం. క్లోజ్డ్ చైన్ ని మనం సైక్లిక్ కాంపౌండ్స్ అని అంటాం. ఓపెన్ చైన్ లో మనకు అల్కైన్ వస్తుంది, అల్కైన్ కూడా వస్తుంది. ఓకే, మనకు తర్వాత క్లోజ్డ్ చైన్ సైక్లిక్ కాంపౌండ్స్ లో మనకు ఏవేవి వస్తాయి? హోమోసైక్లిక్ అండ్ హెటెరోసైక్లిక్. హోమోసైక్లిక్ లో ఐలిసైక్లిక్, అరోమాటిక్. హోమోసైక్లిక్ అని ఎందుకు అంటామంటే, హోమో అంటే హోమో సైక్లిక్ అంటే సైక్లిక్ కాంపౌండ్, క్లోజ్డ్ కదా, సైక్లిక్ అంటే క్లోజ్డ్. ఓకే, హోమో అంటే సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, ఇది క్లోజ్డ్ చైన్ సైక్లిక్ కాంపౌండ్. ఓకే, మనకు ఇందులో కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది, 3 కార్బనే ఉన్నాయి. కార్బన్ తప్పించి మనకు ఆక్సిజన్ లేదు, నైట్రోజన్ లేదు, సల్ఫర్ లేదు, వేరే కాంపౌండ్స్ ఏవి లేవు. సో మనం అప్పుడు ఏమంటాం, దీన్ని హోమో అని అంటాం. అన్ని ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక కాంపౌండ్ లో సేమ్ ఉన్నప్పుడు మనం దాన్ని హోమో అంటాం. ఓకే, ఇది ఒక సైక్లిక్ రింగ్, క్లోజ్డ్ రింగ్. సో మనం దాన్ని హోమోసైక్లిక్ అని అంటాం. తర్వాత వచ్చేసి మనకు హెటీరో అంటే డిఫరెంట్, సైక్లిక్ అంటే సైక్లిక్ స్ట్రక్చర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంది, కానీ ఇక్కడ మనకు ఆక్సిజన్ ఉంది. సో మనకు అన్ని ఆటమ్స్ సేమ్ లేవు కదా. ఇక్కడ వచ్చేసి మనకు ఆక్సిజన్ ఉంది కదా. సో మనం దాన్ని అప్పుడు డిఫరెంట్ ఉన్నప్పుడు హెటీరో అని అంటాం. ఓకే, సైక్లిక్ అనేది క్లోజ్డ్ రింగ్. ఓకే, హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ అని దాన్ని అంటాం. ఓకే, హోమోసైక్లిక్ లో మనకు అలిసైక్లిక్ ఉంది, అరోమాటిక్ ఉంది. హెటెరోసైక్లిక్ లో ఫ్యూరన్, పైరోల్, థియోఫిన్. అలిసైక్లిక్ లో మనకు సైక్లోప్రోపెన్, సైక్లోబ్యూటెన్, సైక్లోహెక్సేన్ వస్తుంది. అరోమాటిక్ లో మనకు మళ్ళీ 2 ఫార్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బెంజినాయిడ్ ఫామ్, తర్వాత వచ్చేసి నాన్ బెంజినాయిడ్ ఫామ్. బెంజినాయిడ్ ఫామ్ మనం బెంజిన్ అంటాం, నాన్ బెంజినాయిడ్ ఫామ్ ని మనం ట్రోపియోన్. ఎగ్జాంపుల్, ఓకే, బెంజినాయిడ్ ఫామ్ లో మనకు ఎగ్జాంపుల్ బెంజిన్, నాన్ బెంజినాయిడ్ లో ట్రోపియోన్. Acyclic or open chain compounds. These compounds contain open chain of carbon atoms in their molecules. The terminal carbons are free, they are not linked with each other. అంటే మనకు ఇది కార్బన్. ఓకే, ఇవి అల్కేన్స్. సింగిల్ బాండ్ ఉన్నాయి కదా, వీటిని మనం అల్కేన్స్ అంటాం. ఓకే, సి డబల్ బాండ్స్ ఉన్నప్పుడు మనం అల్కీన్ అంటాం, సి ట్రిపుల్ బాండ్స్ ఉన్నప్పుడు మనం అల్కైన్ అంటాం. ఇంతకుముందు వీడియోలో చెప్పిన. ఓకే, సో మనకు ఇక్కడ ఒక పెద్ద లైన్ ఉంది, ఏ సైక్లిక్ అంటే ఓపెన్ చైన్. ఇది చైన్ కాదు, ఓపెన్ చైన్, ఇది క్లోజ్డ్ చైన్ కాదు. సో మనకు ఇక్కడ టర్మినల్ కార్బన్ అనేటివి ఫ్రీగా ఉన్నాయి, ఒకదాంతో ఒక లింక్ అవ్వలేదు, ఒక బాండ్ కాలేదు. సో దీన్ని మనం ఏ సైక్లిక్ కాంపౌండ్స్ అని అంటాం. తర్వాత వచ్చేసి సైక్లిక్ ఆర్ క్లోజ్డ్ చైన్ కాంపౌండ్స్. ది కాంపౌండ్స్ కంటైన్ 1 or more closed rings or rings of atoms in their molecules. The terminal carbon atoms are linked with each other in order to form a closed ring. It can be either a 3, 4 or 5 membered rings. అంటే ఇక్కడ మనకు సైక్లోప్రోపేన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సైక్లోప్రోపేన్ అనేది మనకు క్లోజ్డ్ రింగ్. ఓకే, క్లోజ్డ్ రింగ్ కదా. మనకు CH2 ఇదొక టర్మినల్ కార్బన్, ఇదొక టర్మినల్ కార్బన్ అనేటివి మనకు ఇక్కడ ఫ్రీగా లేవు, అంటే బాండ్ అయి ఉన్నాయి ఇంకొక కార్బన్ తో. సో దీన్ని మనం సైక్లిక్ కాంపౌండ్ అని అంటాం. ఇట్ క్యాన్ బి ఐదర్ 3, 4, 5 మెంబర్డ్ రింగ్, 6 మెంబర్డ్ రింగ్ కూడా ఉండొచ్చు. ఓకే, 7 కూడా ఉండొచ్చు. సైక్లోప్రోపెన్, సైక్లోబ్యూటెన్, సైక్లోహెక్సిన్. దే ఆర్ ఫర్దర్ సబ్డివైడ్ ఇంటూ 2 groups. ఫస్ట్ వచ్చేసి హోమోసైక్లిక్, తర్వాత హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్. హోమోసైక్లిక్ అంటే ఇంతకుముందు చెప్పిన. ఓకే, దిస్ కాంపౌండ్స్ హ్యావింగ్ ఏ రింగ్ ఆర్ రింగ్స్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఓన్లీ ఇన్ ద మాలిక్యూల్. హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అగైన్ డివైడ్ ఇంటూ 2 types. కిందికి మళ్ళీ ఇవి మనకు డివైడ్ అయి ఉన్నాయి. ఏవేవి? అలిసైక్లిక్,
తర్వాత వచ్చేసి అరోమాటిక్. అలిసైక్లిక్ లో మనకు దీస్ ఆర్ ద కాంపౌండ్స్ విచ్ కంటైన్ రింగ్స్ ఆఫ్ 3 or more కార్బన్ ఆటమ్స్. అలిసైక్లిక్ ఒక కార్బన్ ఇంకో కార్బన్ ఇంకో కార్బన్, ఒక కార్బన్ ఇంకో కార్బన్ ఇంకో కార్బన్ ఇంకో 4, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 6. ఓకే, తర్వాత వచ్చేసి అరోమాటిక్ కాంపౌండ్స్. ద కాంపౌండ్స్ కన్సిస్ట్ ఆఫ్ అట్లీస్ట్ 1 బెంజిన్ రింగ్, అంటే ఒక బెంజిన్ రింగ్ ఉంటుంది, దట్ ఈస్ ఎ 6-membered కార్బోసైక్లిక్ రింగ్ హ్యావింగ్ ఆల్టర్నేట్ సింగిల్ అండ్ డబుల్ బాండ్స్. అంటే ఇది బెంజిన్ రింగ్. ఓకే, మనకు దీంట్లో ఆల్టర్నేట్ సింగిల్ అండ్ డబుల్ బాండ్స్ ఉన్నాయి. ఓకే, దిస్ కాంపౌండ్స్ హ్యావ్ సేమ్ ఫ్రాగ్రెంట్ ఆర్డర్ అండ్ హెన్స్ నేమ్డ్ యాజ్ అరోమాటిక్. అంటే మనకు ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుంది, పర్ఫ్యూమ్ లా స్మెల్ మంచిగా వస్తుంది. గ్రీక్ వర్డ్ అరోమా మీనింగ్ స్వీట్. ఓకే, స్వీట్. దే ఆర్ డివైడెడ్ ఇంటూ 2 subtypes. మళ్ళీ ఇవి 2 subtypes గా డివైడ్ అయినాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బెంజినైడ్ అరోమాటిక్ కాంపౌండ్స్. దాంట్లో మనకు దిస్ కాంపౌండ్స్ కంటైన్ 1 or more fused బెంజిన్ రింగ్స్. ఇదొక బెంజిన్, ఇదొక ఫీజ్ అయిన బెంజిన్. సో మనం దీన్ని నాప్థలిన్ అంటాం. Non-benzonated aromatic compounds. There are aromatic compounds which have structural units different from benzenoid type and are known as non-benzonated structure. మనకు దీంట్లో alternate double bond అనేటివి ఉంటుంది. ఓకే, heterocyclic compounds. When 1 or more hetero atoms such as oxygen, nitrogen, sulfur, boron, silicon, etc. are present in the ring, such compounds known as heterocyclic compounds. అంటే ఇంతకు ముందు చెప్పినా కదా, ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్ ఉన్నప్పుడు మనకు ఇక్కడ ఒక ఆక్సిజన్ ఉంది. సో డిఫరెంట్ ఆటమ్ వచ్చేసింది కదా, సో దాన్ని మనం హెట్రోసైక్లిక్ అని అంటాం.